మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ఉత్తరపాదం సింహరాశిలో ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా శని అష్టమంలో సంచారం చేస్తున్నారు. రాహు సప్తమంలో, జన్మంలో కేతువు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ మీరు ఎన్ని సమస్యలైనా సరే తట్టుకునేందుకు వీలుగా గురువు యొక్క సంచారం బాగుంది. మరి మనస్పర్ధలు రావడం, వాటిని సరిచేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మనస్పర్ధలు అనేవి వృత్తిలో ఉంటాయి, వ్యవహారాల్లో ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి. అలాగే గురుబలం ఈ సంవత్సరం అంతా కూడా మీకు శ్రీరామరక్ష. పార్ట్నర్షిప్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలైన వ్యవహారాలను కూడా గురువు అనుకూలంగా దృష్ట్యా మంచి ప్రణాళికలు చేసినా మీ చుట్టూ ఉన్న సన్నిహితులు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుంది. రోజువారీ కార్యక్రమాల విషయంపై మీకు భోజనం, స్నానం, నిద్ర వంటివి కూడా సమయపాలన లేకుండా నడుస్తూ ఉంటాయి. మీరు మిత భాషణ చాలా అవసరంగా అలవాటు చేసుకోవాలి. దానివల్ల సుఖపడే అవకాశం ఉంది. శని రాహు సంచారం బాగాలేదు. ఇతరుల ప్రమేయం ఆపివేస్తే అన్ని విషయాలను కూడా మీరు సుఖపడే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే అధికారులు అండదండలు బాగా ఉంటాయి. మీరు మీ కింద పనిచేసే వారి ద్వారా ఇబ్బందులకు దగ్గరయ్యే అవకాశం ఉంది. మోసపోయే లక్షణాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి కూడా అయోమయ స్థితి ఉంటుంది. తెలివిగా ఉన్న మోసపోతూ ఉంటారు. వ్యాపారస్తులకు కూడా ఎప్పుడూ శ్రమ తప్పదు. వర్కర్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. లాభాలు తక్కువగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఉన్న వారికి మంచి సూచనలు ఉంటాయి, కానీ వాటిని గ్రహించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వారికి ఎవరి సలహాలు వెంటనే అమలు చేయకుండా ఉంటే మంచిది. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు అన్ని పనులు ఆలస్యం అవుతాయి. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. కుటుంబం, ఉద్యోగం 2 విషయాలని కూడా స్త్రీలు సమతూకంగా నిర్వహించలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆదాయానికి తగిన ఖర్చులు చేయడం, అలాగే సమర్థంగా రుణ సదుపాయాలు చూడడం జరుగుతూ ఉంటుంది. ఈ గర్భిణీ స్త్రీల విషయంలో మంచి సలహాలు అందినా వాటిని సరిగా అమలు చేయలేక ఇబ్బంది పడతారు. జాగ్రత్తలు పాటించాలి. శని, రాహు, కేతువు బాగాలేదు. అందువలన నిత్యం వైద్యుల యొక్క సలహాలు పాటిస్తూ ఉండమని చెప్పి, ఆరోగ్య ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించమని చెప్పి సూచిస్తున్నాం. మఘా నక్షత్రం వాళ్ళకి మానసికంగా ఇతరులతో అనుబంధంగా మెలగలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగానే ఉంటాయి. పుణ్యకార్య, శుభకార్య ప్రయత్నాల్లో ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ప్రధానంగా మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలలో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వాహన చికాకులు ఎక్కువ ఉంటాయి. పుబ్బా నక్షత్రం వారికి ప్రత్యేక ఫలితాలు. ఎవరినో నమ్మి ధనం, పెట్టుబడులు ఎక్కువగా చేయవద్దు. తరచుగా మీరు మీ వస్తువులు ఎక్కడైనా సరే మరిచిపోవడం లేదా అవి చౌర్యానికి గురవడం జరుగుతూ ఉంటాయి. చేసే పనుల్లో ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది. నిత్యకృత్యాలు, వృత్తి విషయాలు, సమయపాలనకు దూరం అయ్యేలాగా అనవసర పనులు రోజు చేస్తూ ఉంటారు. ఉత్తర ఉటపాదం వారికి ప్రత్యేకమైన ఫలితాలు. మీ పనులు ఇతరులకు, ఇతరుల పనులు మీకు నచ్చగా ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో చాలా ఒత్తిడికి లోనవుతారు. ప్రతి పని కూడా పునః చేయవలసి వస్తూ ఉంటుంది. అందరినీ అనుమానించే లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. తరచుగా పనులన్నీ వదిలేసి ఒంటరిగా ఉండాలి అనేటువంటి కోరిక బాగా పెరుగుతుంది. శని, రాహు, కేతులకు తరచుగా శాంతి చేయించండి. మే నెల నుండి ప్రతి నెల ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి. రోజు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయించండి. మరి భువనేశ్వరి సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వలన, కుదిరినప్పుడు చండీ హోమం చేయించుకోవడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సప్తముఖి అంటే 7 ముఖాల రుద్రాక్షను ధరించడం వలన శుభ పరిణామాలు చేకూరే అవకాశం ఉంది. కన్యారాశి